బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలను రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని వెంటనే అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి ఏ రకంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ రోజు టీఆర్ఎస్ లో కేసీఆర్ చేర్చుకున్న విషయం మనం చూస్తాం. ఈ రోజు కూడా ప్రజలు మా కాన్స్టిట్యున్సీలో మాకు టీఆర్ఎస్ వద్దు, మా కాంగ్రెస్ కావాలని కేసీఆర్ ముఖ్యమంత్రి గెలిచినప్పుడే చాలా కాన్స్టిట్యున్సీలో ప్రజలు తీర్పిచ్చారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుట్టుపొడిచి కేసీఆర్ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా కనీసం రాజీనామాలు చేయకుండా టీఆర్ఎస్ లో చేర్చుకున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా అదే చేస్తా ఉన్నాడు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు కొన్ని అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్ ని గెలిపిస్తే మళ్ళీ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాదని ఫిరాయింపుల చట్టానికి నిర్వీర్యం చేస్తూ ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటారు. ఏది మార్పు అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని, ఎక్కడ మార్పు అడుగుతా ఉన్నారు రాహుల్ గాంధీని. ఇదా మీరు చెప్పేటువంటి మార్పు?